ఈరోజు మనం 4వ తరగతిలోని 4వ పాఠమైన చిన్నారి కళ ఈ పాఠం గురించి నేర్చుకుందాం. చిన్నారి కళ. చిన్నారి అంటే ఎవరు? చిన్నారులు అంటే ఎవరో తెలుసా మీకు? చిన్నారులు అంటే పిల్లలు కదా. చిన్నారి అనేది ఏకవచనం, చిన్నారులు అంటే బహువచనం. ఈ మన లెసన్ పేరు చిన్నారి కళ. మన పాఠం పేరేం పేరు? చిన్నారి కళ. ఈ పాఠంలో మనకి ప్రజ్ఞ అనే ఒక అమ్మాయికి కళ వచ్చిందన్నమాట. ప్రజ్ఞ అనే అమ్మాయికి కళ వచ్చింది. ఆ కళలో కొన్ని వస్తువులు తమ బాధను చెప్పుకుంటున్నట్టు, నెక్స్ట్ ఆ మాటలు వినటం ద్వారా ప్రజ్ఞలో మార్పు వచ్చినట్టు మనం తెలుసుకుంటాం. ఇంతకీ ఆమెకు అంటే ప్రజ్ఞకు కళలో ఏ వస్తువులు కనిపించాయి, ఏం మాట్లాడుకున్నాయి, ఏం మాట్లాడుకుంటే ఎటువంటి మార్పు వచ్చిందో మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. ప్రజ్ఞకు పుస్తకాలంటే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళ నాన్నగారు కొత్త పుస్తకాలు తీసుకొచ్చినప్పుడు ప్రజ్ఞ ఆ పుస్తకాలను అలమరలో సర్దుకోవటానికి ఏం చేస్తుందంటే, అలమరలో ఉన్నటువంటి పాత కాగితపు సంచులన్నీ తీసివేసి చెత్తబుట్టలో వేసేసి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చినటువంటి కొత్త పుస్తకాలను అలమరలో సర్దుకుంటుంది. ప్రజ్ఞకు కథల పుస్తకాలంటే చాలా ఇష్టం అన్నమాట. ఆటలన్నా పాటలన్నా కూడా చాలా ఇష్టం. తన దగ్గర ఉన్నటువంటి కథల పుస్తకాల్లో ఒక పుస్తకమైనటువంటి చందమామ కథల పుస్తకం తీసుకొని మరి ఆ చందమామ కథల పుస్తకంలోని కథలు చదువుతూ ఏం చేస్తుందంటే తను నిద్రలోనికి వెళ్ళిపోతుంది. కళలు యాక్చువల్గా ఎప్పుడు వస్తాయి? మనం మెలకుగా ఉన్నప్పుడు వస్తాయా, పడుకున్నప్పుడు వస్తాయా, నిద్రపోయినప్పుడు వస్తాయా? చెప్పాలంటే కళలు మనం నిద్రపోయే సమయంలోనే వస్తాయన్నమాట. అలా ప్రజ్ఞ కూడా కథల పుస్తకం చదువుతూ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు తనకి ఒక సన్నివేశం అంటే ఒక దృశ్యం కనిపిస్తుందన్నమాట. ఏంటంటే కొన్ని కాగితపు సంచులు తమలో తాము గుసగుసలాడుకుంటున్నట్టు ప్రజ్ఞకు వినిపిస్తుంది. ఎక్కడ? డైరెక్ట్ గా తను సన్నివేశం అయితే చూడలేదు, కానీ కళలో చూస్తుందన్నమాట. ఆ కాగితపు సంచులు తమలో తాము మాట్లాడుకుంటున్నప్పుడు ప్రజ్ఞ ఏం చేస్తుందంటే ఆ మాటలు వింటుందన్నమాట. అప్పుడు ఆ పాత కాగితపు సంచుల్లో ఒక సంచి ఏమంటుందంటే, ఈ మధ్య మనల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇంతకు ముందైతే ప్రజ్ఞ వాళ్ళ అమ్మా నాన్న మనల్ని జాగ్రత్తగా మడతపెట్టి దాచిపెట్టేవారు, ఇప్పుడైతే మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక కాగితపు సంచి అంటుంది. అప్పుడు ప్రజ్ఞకు అప్పుడు వేరే కాగితపు సంచి ఏమంటుందంటే, అవును నిజమే, ఈ రోజు ప్రజ్ఞ మనల్ని తీసింది, గాని తీసి ఏం చేసింది, మళ్ళా దుమ్ము దులిపేసి అలమరలు సర్దుకోవటానికి మన పాత కాగితపు సంచులన్నీ తీసేసి చెత్తపుట్టలో వేసేసింది. ప్రజ్ఞ కూడా మనల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇంకొక కాగితపు సంచి అంటదన్నమాట. అప్పుడు మళ్ళా మొదటి కాగితపు సంచి ఏం చెప్తుందంటే, అవును ఇప్పుడంతా ప్లాస్టిక్ యుగమేమాట, అందరూ ప్లాస్టిక్ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్లాస్టిక్ బల్లలు, ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ చైర్స్, నెక్స్ట్ ఈవెన్ ఈ రాజకీయ నాయకులు తమ ప్రసంగాల కోసం కూడా, ప్రచారం కోసం కూడా ఏం చేస్తున్నారంటే ఈ ఫ్లెక్సీలు అని చెప్పి అవి కూడా ప్లాస్టిక్ వాటి మీదే వాడుతున్నారు అనమాట. సో గుడ్డతో చేసినటువంటి ఎటువంటివి కూడా ఎవరు వాడటానికి ఇష్టపడట్లేదు. అందరూ కూడా ప్లాస్టిక్ ని ఇష్టపడుతున్నారు. కాగితపు సంచుల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు, మనల్ని ఎవరూ చూడట్లేదని చెప్పి ఆ కాగితపు సంచులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు వెంటనే ప్రజ్ఞ ఆ కాగితపు సంచులతో అంటనమాట, అవును మరి ప్లాస్టిక్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అది తక్కువ ధరలో కూడా వస్తుందన్నమాట. కాబట్టి అందరూ ప్లాస్టిక్ వైపే మొగ్గు చూపుతున్నారు. పైగా ప్లాస్టిక్ ధరలో చూస్తే స్టీల్ కన్నా ప్లాస్టిక్ ఖరీదు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అది రకరకాల షేపుల్లో, నెక్స్ట్ అందమైన కలర్స్ లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి అందరూ ప్లాస్టిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాగితపు సంచుల్ని, కాగితంతో తయారైనటువంటి వస్తువుని ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పినప్పుడు అప్పుడు కాగితపు సంచులు అంటాయి, అవును నిజమే, అయితే మీరు ఈ ప్లాస్టిక్ వాడుతున్నారు కదా, ఈ ప్లాస్టిక్ వల్ల మీకు చాలా నష్టాలే గాని
గాని లాభాలు లేవు, ఆ విషయం మీకు తెలుసా అని చెప్పి కాగితపు సంచులు ప్రజ్ఞతో చెప్తాయన్నమాట. అవునా, ప్లాస్టిక్ వల్ల నష్టాలా, అయ్యో నాకు తెలియదే అని చెప్పినప్పుడు అప్పుడు ఒక కాగితపు సంచి ఏమంటుందంటే, అవును మీరు ప్లాస్టిక్ తో తయారు చేసినటువంటి వస్తువులు చాలా వాడతారు కదా, ఉదాహరణకు కుర్చీలు, బల్లలు, వాటర్ బాటిల్స్, క్యారేజ్ బ్యాగులు, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ తో చేసిన వస్తువులే మీరు వాడుతున్నారు. అయితే ఏవైనా మట్టితో చేసిన పాత్రలు మీరు వాడారు అనుకోండి, అవి పగిలిపోయినప్పుడు మట్టిలో కలిసిపోతాయి. అలా కాకుండా కాగితంతో తయారైన వస్తువులు వాడారనుకోండి, అవి ఏమవుతుంది, నీటిలో తడిసి పాడైపోతాయి. కానీ ప్లాస్టిక్ తో తయారు చేసిన వస్తువులు మీరు వాడారనుకోండి, అవి పాడైపోయిన తర్వాత మీరు బయట వాటిని పాడవేస్తారు, కానీ అవి భూమిలో కలిసిపోవటానికి చాలా టైము పడుతుందన్నమాట. దాని ద్వారా ఈ భూమి అంతా కూడా కాలుష్యం అయిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక కాగితపు సంచిని తీసుకెళ్లి మనం భూమిలో పాతి పెట్టామనుకోండి, కొంతకాలానికి ఏమవుతుందంటే ఆ కాగితపు సంచి మట్టిలా కలిసిపోతుంది. దానివల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ ఒక పాలిథిన్ కవర్ గాని, లేకపోతే డిస్పోజబుల్ గ్లాసెస్ అంటారు కదా, అవి గాని మట్టిలో మనం పాతి పెట్టామనుకోండి, అవి భూమిలో కలిసిపోవటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందన్నమాట. సో ప్లాస్టిక్ కి నాశనం అనేది లేదు. అంటే ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించి మనం పాడేయటం వల్ల ఏమవుతుందంటే భూమి అంతా కాలుష్యం అయిపోతుంది. దాని ద్వారా పంటలు కూడా పండట్లేదు. కాబట్టి మీరేం చేస్తున్నారు, ప్లాస్టిక్ ని ఎక్కువ వాడటం వల్ల అది మీకే ప్రమాదం అని చెప్పి కాగితపు సంచి ప్రజ్ఞతో అంటుందన్నమాట. నెక్స్ట్, ఈ ప్లాస్టిక్ వాడకడం వల్ల కూడా చెరువులో ఉన్నటువంటి నీళ్లు కలుషితం అయిపోతున్నాయి. ఆ నీరు కలుషితం అయిపోవటం వల్ల చెరువులో ఉన్నటువంటి జీవరాశులు చనిపోతున్నాయి. సరేలే, ప్లాస్టిక్ వస్తువులు భూమిలో పాతి పెట్టినా చెరువులో పాడేసినా అవి పాడవట్లేదు కదా, కాల్చేద్దామని చెప్పి మీరు అనుకున్నారు అనుకో, ఆ కాల్చడం ద్వారా వచ్చినటువంటి గాలిలో లేకపోతే పొగలో విషవాయువులు ఉంటున్నాయి. ఆ విషవాయువులు కూడా మానవ కోటికి ప్రమాదమే, అంటే మనుషులందరికీ ప్రమాదమే అని చెప్పి ఆ కాగితపు సంచి ప్రజ్ఞతో ఆ ప్లాస్టిక్ వాడటం వల్ల వచ్చే నష్టాల గురించి చెప్తుందన్నమాట. అప్పుడు ప్రజ్ఞ, అవునా ప్లాస్టిక్ వల్ల ఇన్ని నష్టాలున్నాయా, మరి ప్లాస్టిక్ వాడకం తగ్గించేసి కాగితంతో తయారైన వస్తువులే వాడాలనుకోండి, కాగితం దేని నుంచి తయారవుతుంది, చెట్ల నుంచి తయారవుతుంది. కాబట్టి చెట్లు మనకి చాలా ఎక్కువైపోతాయి కదా. కాగితం తయారు చేయడం కోసం చెట్లు నరికేశారు అనుకోండి, అప్పుడు పర్యావరణం కూడా కాలుష్యం అయిపోతుంది. అంటే ప్లాస్టిక్ వాడటం వల్ల భూమి కాలుష్యం అయిపోతుంది, మరి చెట్లు కొట్టేయటం వల్ల పర్యావరణం కాలుష్యం అయిపోతుంది. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కాలుష్యం అయిపోతుంది. కాబట్టి మీరేం చేయాలి, మరి చెట్లు ఎక్కువగా పెంచాలంటే చాలా కష్టం కదా అని ప్రజ్ఞ కాగితపు సంచులతో అంటుందన్నమాట. అప్పుడు కాగితపు సంచులు ఏమంటాయంటే, మన దేశంలో మన అవసరమైనంత మట్టుకే సహజ వనరులు ఉన్నాయి, కానీ మన అనవసరంగా ఉపయోగించేంత సహజ వనరులు మనకు ఏమీ లేవు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గనక చెట్టును కొట్టినప్పుడు, అంటే ఒక చెట్టుని నరకాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అదే ప్లేస్ లో 2 చెట్లు నాటారు అనుకోండి, అసలుకే చెట్లు కొట్టేయటం వల్ల వచ్చే సమస్య అనేది మనకి ఉండదు. మొన్న చూసావు కదా, రుత్విక్ పుట్టినరోజు ఏం చేశాడు, వాళ్ళ నాన్నగారు శ్రీను గారు ఏం చేశారంటే ఒక వేప మొక్కను నాటారు కదా. అలాగే నువ్వు కూడా నీ పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటావనుకో, అలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కలు, ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మీ ఫ్రెండ్స్ యొక్క పుట్టినరోజుకి అందరికి ఒక్కొక్క మొక్కను నాటారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ చెట్లు కొట్టేయడం ద్వారా వాతావరణ కాలుష్యం వచ్చేస్తుంది అనేటువంటి సమస్య పోతుందన్నమాట. కాబట్టి మీరు ఒక్కొక్కరు కొన్ని మొక్కలు నాటండి అని చెప్పి కాగితపు సంచి ప్రజ్ఞకు చెప్తుందన్నమాట. అప్పుడు అంటే ప్లాస్టిక్ వాడటం వల్ల వచ్చే నష్టాలన్నిటి గురించి చెప్పిన తర్వాత ప్రజ్ఞ ఏం చేస్తుందంటే, ఈ కాగితపు సంచులు తనతో చెప్పిన విషయాలన్నీ కూడా తన ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తుందన్నమాట. అప్పుడు చెప్పటం ద్వారా చెప్పిన వెంటనే బాగా ఫ్రెండ్స్ లో కూడా మార్పు వచ్చి వీళ్ళందరూ కాగితపు సంచికి ప్రామిస్ చేస్తారు. ఏమని, ఇక్కడి నుంచి పాలిథిన్ కవర్లు అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాగితంతో తయారైన వస్తువులను వాడటానికే ప్రయత్నం చేస్తాము అని చెప్పి మాటిస్తుందన్నమాట. అంటే ప్రజ్ఞకు కళలో కాగితపు సంచులు తమ బాధను చెప్పుకున్నాయన్నమాట.
కాగితపు సంచులు. ఇప్పుడు చూడండి, మనం కూడా మన ఇళ్లలో ఎప్పుడైనా సరే కాగితపు సంచులు వాడుతున్నామా? అసలు ఎప్పుడైనా మీరు కాగితపు సంచులు చూసారా? నేనైతే నా చిన్నప్పుడు అంటే మీకులాగా నేను 3rd క్లాసు 4th క్లాసు చదువుకుంటున్నప్పుడు నేను ఏదైనా షాప్కి వెళ్ళాను అనుకోండి, ఏమైనా ఎగ్స్ కానీ షుగర్ కానీ లేకపోతే ఏదైనా కందిపప్పు కానీ అడిగామనుకోండి, వాళ్ళు ఏం చేసేవారంటే కాగితంతో తయారైన సంచిలో వేసి మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడా కూడా కాగితంతో తయారు చేసినటువంటి సంచులు మనకి కనిపించట్లేదు కదా. మీరు ఏ షాప్ కైనా వెళ్ళనివ్వండి, ఏది కొన్నా అంటే పళ్ళు కొన్నా, కూరగాయలు కొన్నా, మిల్క్ ప్యాకెట్ కొన్నా, ఏం కొన్నా సరే మీకు పాలిథిన్ కవర్లో పెట్టి ఇచ్చేస్తున్నారు అనమాట. మన ఇంట్లో కూడా మనం ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులే వాడుతున్నాం. పూర్వకాలంలో కూర్చోవడానికి చెక్క కుర్చీలు వాడేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్లాస్టిక్ కుర్చీలే వాడుతున్నారు. నెక్స్ట్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్కే, మనం క్యారేజ్ బ్యాగ్ తీసుకొస్తారు కదా, అది ప్లాస్టిక్కే. ఇలా మన ఇంట్లో ఎక్కువగా ప్లాస్టిక్ వినియోగమే ఎక్కువగా అయిపోయిందన్నమాట. అయితే ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల మనకి నష్టాలే గాని లాభాలు అనేవి ఏమాత్రము లేవు. కాబట్టి మరి ప్రజ్ఞ ఏం చేసింది? తన కలలో జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కాగితపు సంచులు తమ బాధను చెప్పుకోవటం ద్వారా తనలో మార్పు వచ్చిందన్నమాట. వచ్చి తనలోనే కాదు తన ఫ్రెండ్స్ అందరినీ కూడా మార్చింది. అంటే మనందరం కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అలా ప్లాస్టిక్ వాడటం వల్ల ఆ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవటానికి చాలా కొన్ని వేల సంవత్సరాలు పడుతుందంట. దానివల్ల మనకి ప్రమాదము అని చెప్పినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మార్పు వస్తుందన్నమాట. వెంటనే ఇలా ప్రజ్ఞ కాగితపు సంచులకి ఏమని మాటిస్తుంది? నేను ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాగితంతో తయారు చేసిన వస్తువులనే వాడతాను అని మాటిచ్చిన వెంటనే ప్రజ్ఞ లేమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మగారు ప్రజ్ఞని నిద్ర లేపుతారనమాట. అప్పుడు వెంటనే తనకి మెలకు వచ్చేసింది. అయ్యో, నేను ఇప్పటి వరకు కలలో చూసానా? అంటే నాకు కలలో కాగితపు సంచులు మాట్లాడుకుంటున్నట్టు నాకు కల వచ్చిందా అని చెప్పి వెంటనే మరి ఉదయకాల సమయంలో తను ఏం చేసింది? ఆ అలమరలో ఉన్నటువంటి పాత కాగితపు సంచులని తీసేసి చెత్తబుట్టలో వేసేసింది కదా. మరి ఆ కాగితపు సంచులకి ఏమని మాట ఇచ్చింది? నేను కాగితపు సంచులే వాడతాను, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేస్తానని చెప్పి మాట ఇచ్చింది కదా. ఆ మాట నిలబెట్టుకోవటానికి వెంటనే ఏం చేసింది? చెత్తబుట్టలో ఉన్నటువంటి కాగితపు సంచులన్నీ తీసేసి వాటికి ఉన్నటువంటి దుమ్ము అంతా దులిపేసి ఏం చేసిందంటే తన అలమరలో చక్కగా దాచిపెట్టుకుందన్నమాట. అది చిన్నారి కళ. ఈ చిన్నారి కళలో మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం కూడా మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ఈ విషయాన్ని మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ అమ్మా నాన్నలకు, మీ తల్లిదండ్రులకు, మీ అమ్మమ్మ తాతయ్య, చాలా మంది మన బంధువులు, చుట్టాలు, స్నేహితులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా ప్లాస్టిక్ వాడటం వల్ల వచ్చే నష్టం వాళ్ళకి తెలియచేయాలన్నమాట. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని ద్వారా మనకి నష్టం కలుగుతుంది అనుకోండి, వెంటనే అంటే ఆ పని చేయటం ద్వారా మనకి ఏమేమి నష్టం కలుగుతుందో తెలిస్తే ఆ పని చేయటం మానేస్తాం కదా. మరి ఆ పని చేయటం ద్వారా ఏమేమి నష్టాలు కలుగుతాయో మనకి తెలియలేదు అనుకోండి, ఆ పని కంటిన్యూ చేసేస్తామట. కాబట్టి చాలా మందికి ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల వచ్చే నష్టాలు చాలా మందికి తెలియదు మాట. ఇప్పటి వరకు మీకు తెలియకపోవచ్చు కదా. కాబట్టి ఈ పాట విన్న తర్వాత మీకు తెలిసింది కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? మీరు అనుకోవాలన్నమాట, ఇక నుంచి నేను ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేయాలి, పాలిథిన్ కవర్లకి తగ్గించేయాలి, కాగితంతో తయారు చేసిన సంచులు వాటి స్థానంలో గుడ్డతో తయారు చేసిన సంచులు, అంతే కదా. చూడండి, మనం ప్లాస్టిక్ కవర్ పాలిథిన్ కవర్ లో ఏమైనా కొంచెం బరువైన వస్తువులు వేసామనుకోండి, పాలిథిన్ కవర్ ఏమవుతుంది? వెంటనే చిరిగిపోతుంది. అదే మీరు గుడ్డతో తయారు చేసినటువంటి సంచిలో ఏమైనా వేసారనుకోండి, బరువైన వస్తువులు వేసినా ఆ సంచికి ఏమీ అవదన్నమాట. దానివల్ల మన వస్తువులు క్షేమంగా ఉంటాయి, మన ఆరోగ్యము క్షేమంగా ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని నేను తగ్గించేస్తాను, సాధ్యమైనంత వరకు కూడా కాగితంతో తయారు చేసిన సంచుల్నే ఉపయోగించడానికి ప్రయత్నిస్తానని చెప్పి మీకు మీరు తీర్మానం చేసుకొని మీకు మీరు నిర్ణయించుకొని ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు, మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ బంధువులకు, మీ స్నేహితులకు కూడా అందరికీ చెప్పాలన్నమాట. ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే నష్టాలు మీరు చెప్పారు అనుకోండి, అప్పుడు మనకి
అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేస్తారు. ఇందుకీ మనం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ చిన్నారి కళ అనే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, కాగితంతో తయారైన వస్తువులనే వాడాలి. ఇంకా మనకి ఈ పాఠంలో భాషను గురించి తెలుసుకుందాం అనే కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలంటే భాషను గురించి తెలుసుకుందాం. భాషను గురించి తెలుసుకుందాంలో మీకు అందరికీ మరి మనకి తెలుగు వ్యాకరణంలో ఉన్నటువంటి భాషా భాగాలు అందరికీ తెలుసు కదా. భాషా భాగాలు ఎన్ని? 5. ఏంటవి? నామవాచకము. భాషా భాగాలు ఎన్నమ్మా? 5. అందులో మొదటిది నామవాచకము. నామవాచకము. రెండవది సర్వనామము. సర్వనామము. మూడవది విశేషణము. నాలుగవది క్రియ. ఐదవది అవ్యయము. అవ్యయము. ఈ పాఠంలో మనం విశేషణం గురించి తెలుసుకున్నాం. ఓకేనా? ఈ పాఠంలో మనం విశేషణం గురించి తెలుసుకున్నాం. నామవాచకం అంటే ఏంటి? పేర్లను తెలియచేసే పదాలను నామవాచకాలు అంటారు. అంటే ఏదైనా వస్తువు యొక్క వస్తువులు గాని, జంతువులు గాని, పేర్లు గాని, ప్రదేశాలు గాని ఏవైనా సరే పేర్లను తెలియచేసే పదాలను నామవాచకాలు అంటారు. మరి సర్వనామము అంటే ఏంటి? నామవాచకానికి బదులుగా ఉపయోగించేది సర్వనామము. ఉదాహరణ ఆమె, అతడు, వారు, వీరు, అక్కడ, ఇక్కడ ఉంటాయి కదా, అవి సర్వనామము. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే విశేషణము. మనం నేర్చుకునేది విశేషణము. విశేషణము అంటే ఏంటి? నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే పదాలను విశేషణాలు అంటారు. నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే పదాలను అంటే నామవాచకం యొక్క గాని, సర్వనామం యొక్క గాని. అతడు చాలా అందంగా ఉన్నాడు. అతడు అంటే అక్కడ నామవాచకం, సర్వనామం. అతడు అంటే సర్వనామం. ఆ సర్వనామము ఎలా ఉందంట? అందంగా ఉన్నాడు. కాబట్టి ఇలా నామవాచకం యొక్క గాని, సర్వనామం యొక్క గాని గుణాన్ని తెలిపే పదాలను విశేషణాలు అంటారు. నామవాచకం యొక్క గాని, సర్వనామం యొక్క గాని గుణాన్ని తెలిపే పదాలను విశేషణాలు అంటారు. ఈ రోజు మనం విశేషణం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సీత అందంగా ఉంది. సీత అందంగా ఉంది. సీత అంటే ఇక్కడ నామవాచకం కదా, పేరు. సీత అనేది ఒక పేరు కాబట్టి ఇది నామవాచకం. ఈ సీత అనే నామవాచకం ఎలా ఉందంట? అందంగా ఉంది. సో ఇక్కడ అందం అనేది విశేషణం. అంటే ఈ అందంగా అనే పదం సీత ఎలా ఉందో తెలియజేస్తుంది కాబట్టి ఇది విశేషణం. అంటే నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే పదాలను విశేషణాలు అంటారు. ఇంకొక ఉదాహరణ చూసుకుంటే చూడండి, అభిజ్ఞ. అభిజ్ఞ చక్కగా నాట్యం చేసింది. చక్కగా నాట్యం చేసింది. అభిజ్ఞ అనేది ఏంటి? మనకి ఇక్కడ ఒక పేరు. అంటే ఇది నామవాచకం. ఈ అభిజ్ఞ నాట్యం చేసిందంట. ఎలా చేసింది? చక్కగా చేసింది. అంటే నాట్యం ఎలా చేసిందో ఆ పదం చక్కగా అనేది తెలియజేస్తుంది కాబట్టి ఇది విశేషణం. చక్కగా అనేది విశేషణం. అలాగే చూడండి, ఇంకొక ఉదాహరణ కనుక మనం చూసుకున్నట్లయితే ఈశ్వర్ వేగంగా పరిగెత్తాడు. ఈశ్వర్ వేగంగా పరిగెత్తాడు. ఇక్కడ ఈశ్వర్ అనేది ఏంటి? నామవాచకం. ఈశ్వర్ పరిగెత్తాడంట. ఎలా పరిగెత్తాడు? వేగంగా పరిగెత్తాడు. సో ఇక్కడ ఈశ్వర్ అనే నామవాచకం ఎలా పరిగెత్తాడో తెలియచేయడానికి వేగంగా అనే పదాన్ని ఉపయోగించారు కదా. సో ఈ వేగంగా అనేది విశేషణం.
అంటే నామవాచకం యొక్క గాని సర్వనామం యొక్క గాని గుణాన్ని తెలిపే పదాలను ఏమంటారు? విశేషణాలు అంటారు కదా. అంటే ఈ రోజు మనం ఏమేమి నేర్చుకున్నాం? చిన్నారి కళ అనే పాఠంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, కాగితంతో తయారు చేసిన వస్తువుల్ని వాడాలి అని చెప్పి నేర్చుకున్నారు కదా. అలాగే భాషని గురించి తెలుసుకుందాం. ఈ భాగంలో మనం విశేషణం గురించి తెలుసుకుందాం. విశేషణం అంటే ఏంటి? నామవాచకం యొక్క గాని సర్వనామం యొక్క గాని గుణాన్ని తెలిపే పదాలను విశేషణాలు అంటారు. ఓకేనా?